భోజన సమయంలో ఉదంకుడి విస్తర్లో ఒక తల వెంట్రుక పడింది. మండిపడతాడు. చూడకుండా అపవిత్రమైన అన్నం పెట్టావు, అంధుడువైపోతావు అని శపించాడు. ఈపాటి చిన్న తప్పుకి ఇంత పెద్ద శాపం పెట్టావు, సంతానం లేకుండా పోతుంది నీకు అని ప్రతిశాపం పెట్టాడు పౌష్యుడు. ఆహా, అలా వీల్లేదు, గొడ్డువాణ్ణి కాలేను, శాపం ఉపసంహరించు అన్నాడు పౌష్యుడు. మనస్సు వెన్నలా ఉంటుంది, మాట పిడుగులా ఉంటుంది బ్రాహ్మలకి. రాజుల్లో సరిగ్గా ఇది విపరీతం. అంచేత శాపం మరల్చగలుగుతాడు బ్రాహ్మడు. శాంతుడయిన్ని క్షత్రియుడు మరల్చలేడు కనుక అనుగ్రహించు అని ప్రార్థించాడు. కనుకరించాడు ఉదంకుడు. కొన్ని దినాల్లో నీ దృష్టి నీకు వస్తుంది అన్నాడు. ఎలా అయితేనేం గురుపత్ని కోరిన కుండలాలు సంపాదించాను, దక్షిణ చెల్లించి గురువుగారి రుణం తీర్చుకుంటాను అనుకుంటూ తిరుగుముఖం పట్టాడు ఉదంకుడు. దారిలో ఓ మంచినీళ్ల మడుగు కనబడింది. ఆగాడు. కుండలాలు ఒడ్డునే పెట్టాడు. ఆచమనం కోసం నీళ్లలోకి వెళ్లాడు. ఇంతవరకు దిశములతో తన వెనకాలే వస్తున్నాడొక వ్యక్తి. అదే సమయమని కుండలాలు చపాయించి పరిగెత్తాడు. చూశాడు ఉదంకుడు. డేగలాగా వెంటపడ్డాడు. పట్టుమని 10 అడుగులు పోలేదు దిగంబరుడు. పట్టుకున్నాడు ఉదంకుడు. పట్టుకోవడమే తడువు. పామైపోయాడు దిగంబరుడు. కుండలాలతో సహా ఒక పుట్టలోకి దూరిపోయింది పాము. పాతాళానికి వెళ్లిపోయింది. పామే తక్షకుడని గ్రహించాడు ఉదంకుడు. వెంబడించాడు. తాను పుట్టలో ప్రవేశించాడు. నాగలోకం వెళ్లాడు. తక్షకుడి పత్తా కనబడలేదు. నాగరాజుల్ని స్తోత్రం చేశాడు. కొండలు, వానలు, నదులు, సరస్సులు, సముద్రాలు ఇన్నిటితో సహా భూమండలం 1000 పడగలతో మోస్తున్నావు. పాల సముద్రంలో విష్ణుమూర్తికి పరుపుగా ఉంటున్నావు. ఓ అనంతుడా, ఆదిశేషుడా, అనుగ్రహించు అన్నాడు. రాక్షస బాధ లేకుండా నాగలోకం రక్షరేకులా కాపాడావు. తపశ్శాలివి. దేవతలు, రాక్షసులు పాదాభివందనం చేసే పరమశివుడికి కంఠాభరణంగా ఉన్నావు. సర్పరాజా, ఓ వసుకి అనుగ్రహించు అన్నాడు. దేవలోకంలోనూ మానవలోకంలోనూ నిర్భయంగా సంచరిస్తారు మీరు. ప్రతాపవంతులు. మీ విషాగ్ని తట్టుకునే విరోధులు లేరు. మీరు మహానుభావులు. ఐరావత వంశస్థులైన కోటానుకోట్ల నాగరాజులారా అనుగ్రహించండి అన్నాడు. కుల పర్వతాల లతా మందిరాల్లో కుమారుడైన అశ్వసేనునితో స్వేచ్ఛా విహారం చేస్తావు. ఘోరారణ్యంలోనూ కురుక్షేత్రంలోనూ కులాసాగా సంచారం చేస్తావు. దర్పశాలివి, పరాక్రమవంతుడివి, సూర్యుడివి, తక్షకుడా అనుగ్రహించు అన్నాడు. ఇలా స్తోత్రం చేస్తూ ఉంటే ఓ చిత్రమైన దృశ్యం కనపడింది అతడికి. 2 స్త్రీలు తెలుపు నలుపు దారాలు పడుగు పేకా చేసి బట్టనేస్తున్నారు. మరో 6 కుమాళ్లు 12 రేకుల చక్రం తిప్పుతున్నారు. అదయ్యాక ఒక పెద్ద గుర్రం మీద దగదగా మెరిసిపోతూ ఒక దివ్య పురుషుడు కనిపించారు. దివ్య పురుషుణ్ణి మంచి అర్థవంతమైన మంత్రాలతో స్తోత్రం చేశాడు ఉదంకుడు. సంతోషించాను అన్నాడు దివ్యపురుషుడు. నీ స్తోత్రంలో అతిశయోక్తి, అసత్యమూ లేదు. కల్మషం లేని చరిత్ర నీది. చెప్పు, ఏం కావాలి అన్నాడు.